అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసింది, అన్యాయం చేసిందని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎలిమినేట్ చేశారు, ప్రజల్లోకి తీసుకుపోయారు. ఇప్పుడు మీరు దీన్ని క్యాచ్ చేసుకొని ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది, ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది, ఎందుకు ఒక ఉద్యమం లాగా ఎందుకు చేయలేకపోతుంది? బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది, చేయడం లేదని కాదు. కేటీఆర్ గారు దీని గురించి మాట్లాడారు, హరీష్ రావు గారు కూడా దీని గురించి మాట్లాడారు, చాలామంది నాయకులు జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు. సో ఎక్కడ వీలైతే అక్కడ మేము నిరుద్యోగులకు సంఘీభావంగా ఉంటున్నాము. కానీ ఇది విద్యార్థుల ఉద్యమం కాబట్టి విద్యార్థుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలపడమే చేస్తున్నాం. కానీ విద్యార్థి ఉద్యమాల్ని మనము నిరుద్యోగులు చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల బాధలు వాళ్ళకు ఒక జాకు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ముందరే తీసుకొని పోతున్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకి సంఘీభావంగానే చేస్తాయి తప్ప చరిత్రలో ఎప్పుడు కూడా నిరుద్యోగుల ఉద్యమాలను వాళ్ళ చేతిలోకి తీసుకోవు. జనరల్గా జరిగే పరంపర అది. అందుకొరకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాయి తప్ప వాళ్ళు ఉద్యమాన్ని ముందర తీసుకొని నిరుద్యోగులను వెనక పెట్టుకోరు. సో నిన్న రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కేసీఆర్ 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే గ్రేట్ అంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మాదే అధికారం అని కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఆయన దొడ్లో ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ఉంచుకుంటే చాలు, బయటకు పోకుంటే కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా ఆపితే ఆయన చాలా గ్రేట్, గొప్పోడని మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? రఘునందన్ రావు గారి అమాయకత్వానికి నవ్వొస్తున్నది నాకు. ఆయనకు రాజకీయాల మీద ఏమన్నా అవగాహన ఉందా లేదా అని నాకు డౌట్ వస్తున్నది. ఒక ఎమ్మెల్యే గెలవంగానే ఒక ఎంపీ గెలవంగానే ఇంత స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. రఘునందన్ రావు రాజకీయాలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు రూల్ చేసిన పార్టీ, లక్షలాది మంది జీవితాలను సమూలంగా మార్చిన పార్టీ, తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. రఘునందన్ రావు లాంటి కుర్రకుంకలు ఏదో ఒక 4 అట్లటోళ్ళను కేసీఆర్ గారు వేల మందిని చూసుంటారు. ఇలా 2-3 ఆనాడు రాజశేఖర రెడ్డి ఇక్కడ గుంజుకోలేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను? వెనుపోటు పొడవడం కోసం వీళ్ళకి డబ్బుల మూటలు వాళ్ళ ఇళ్ళకి చేరవేయలేదా? ఆగిపోయిందా మరి బీఆర్ఎస్? ఆగిపోయిందా తెలంగాణ? రఘునందన్ రావుకి ముచ్చట తెలియదా? వాళ్ళేదో నోరుందని ఇవాళ ఎంపీలమైనామని ఎమ్మెల్యేలమైనామని నరేంద్ర మోడీ అక్కడ అధికారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు ఊరుకోరు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ బరాబర్ అధికారంలోకి వస్తుంది. సొంత బలంతోనే అధికారంలోకి వస్తే ఎవ్వరి సహకారం కూడా అవసరం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని పాలించడం చేత కాదని మొదటి 6 నెలల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వం ఉండదు అని ఆ మాటలు అనడం వల్లనే ఇప్పుడు రేవంత్ ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే అప్రజాస్వామికమైన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అప్రజాస్వామిక పనులు బీఆర్ఎస్ పార్టీ చేయదండి. నాకున్నంత అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ తనంతటకు తానే కూల్చుకుంటుంది. అది ఆ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు. కేకే లాంటి వాళ్ళు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోతున్నారు. ఎట్లా నిలదొక్కుంటారు ఈ 5 years? అసలు ఎట్లా సర్వైవ్ అవుతుంది? వాళ్ళ కీలక నేతలు అంటే నేను ఒప్పుకోనండి. వాళ్ళు కీలక ద్రోహులు. వాళ్ళు పోయినంత మాత్రాన ఈ పార్టీ అనేది ఏం కాదండి. ఈ పార్టీ అనేది ప్రజల ఆస్తి, ప్రజలే నిర్మించుకుంటారు. ఆ రోజు మావో సెట్టింగ్ ఏమన్నాడు? ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నాడు మావో. సో ఈ పార్టీని ప్రజలు నిర్మించారు, పార్టీని ప్రజలే కాపాడుకుంటారు. రేపు పొద్దున పార్టీని అధికారంలో కూర్చోబెట్టేది కూడా ప్రజలే. ఈ ద్రోహులు, ఈ స్వార్థపరులు, ఈ జంపు జిలానీలు వీళ్ళు 5-6 మంది పోయినందువల్ల పార్టీకి ఏ మాత్రం కూడా నష్టం జరగదని నేను అనుకుంటున్నా. ప్రజలే కాపాడుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలు మాకు ఈ పార్టీ కావాలనుకున్నప్పుడు పార్టీని కాపాడుకుంటారు. వాళ్ళే కవచంగా మారుతారు, వాళ్ళే అడ్డుగోడ పెట్టుకుంటారు, వాళ్ళే పార్టీని కాపాడుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ ప్రయోజనాల కోసం మళ్ళీ పార్టీ అధికారంలోకి బరాబర్ వస్తుంది. ఆ నమ్మకంతోనే మేమందరం కూడా ప్రజల గొంతుకగా ఉండాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్.